హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అజయ్ దేవగన్ గారు నటించిన రైడ్ 2 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ తో ఇవ్వలేదు నెట్ఫ్లిక్స్, హిందీ లాంగ్వేజ్ మాత్రమే ఉంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మరి రైడ్ 2 అంటే రైడ్ 1 చూడాలా బ్రో అంటే అవసరమే లేదు భయ్య. రైడ్ 1 అనేది 2018 లో వచ్చింది ఆ మూవీ అన్నది. దానికి మన తెలుగులో రీమేక్ కూడా చేయడం జరిగింది. బట్ అది షెడ్కి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. ఎందుకంటే హరిశంకర్ గారు రీమేక్ చేశారు, అది కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి. సో అందుకే వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. సర్లే, దాని గురించి ఇప్పుడు ఎందుకు కానీ ఇక రైడ్ 2 మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి మీకు గనక రైడ్ 1 చూసుంటే మీకు ఇది చక్కటిగా అర్థమవుతుంది. స్టోరీ ప్లాట్ అనేది ఆఫ్టర్ 7 years తర్వాత మెయిన్ లీడ్ హీరో అమ్మాయి పట్నాయక్ అయితే రాజస్థాన్ లో ఉన్న ఒక స్మాల్ టౌన్ అయిన భోజ్ అనే ప్రదేశానికి అయితే ట్రాన్స్ఫర్ చేయబడతాడు. దాని తర్వాత ఏం జరిగింది, ఈసారి మరి మెయిన్ హీరో ఎవరిని తగులుకున్నాడు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే రైడ్ 2. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బాగుంది భయ్య. మరీ సూపర్ గా అని చెప్పను కానీ నచ్చింది. నాకు మంచిగా టైం పాస్ అయింది, మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అయ్యాను, వర్కౌట్ అయ్యింది. రైడ్ 1 2018 లో వచ్చిన మూవీ అంత ఫ్రెష్ ఫీల్ అయితే కలగదు కానీ ఓకే, బాగానే ఉంటుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే అజయ్ దేవగన్స్ గారి ఇంటెన్స్ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే మళ్ళీ వన్స్ అగైన్ అయితే సూపర్ గా వర్కౌట్ అయితే భయ్య. ఒక హానెస్ట్ ఆఫీసర్ రోల్ అయితే పర్ఫెక్ట్లీ సూట్ అయ్యారు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి రితేష్ దేశ్ముఖ్ పర్ఫార్మెన్స్ భయ్య. బాబా సూపర్. అంతే, యాంటాగనిస్ట్ రోల్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్తా. ఈ మూవీకి చాలా సెటిల్ ఉంటుంది, స్మార్ట్ ఉంటుంది, అండ్ చిల్లింగ్ అయితే ఉంటుంది అనమాట. రోల్ అనేది సూపర్ ప్లస్ పాయింట్ అని చెప్తాను భయ్ ఈ మూవీకి. ఆ క్యారెక్టర్ అనేది ఇంకా గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్ అయితే ఉంటుంది అనమాట. చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. రైడ్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఎమోషనల్ పే ఆఫ్ కానీ సెకండ్ హాఫ్ పరంగా అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఇవన్నీ కూడా. అండ్ ఇది కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. రైడ్ 1 అలాగైతే ట్రూ ఈవెంట్స్ బేస్ చేసుకున్నారు, ఇది కూడా సేమ్ అలాగే. బట్ ట్రూ ఈవెంట్స్ అయినప్పటికీ కూడా తెలిసిందే కదా, ఫిక్షనల్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసుకుంటారు ఆ డ్రామాని హైలైట్ చేయడానికి. ఆబ్వియస్లీ ఇది కూడా అలాగే ఉంటుంది. ఆ ట్రూ ఈవెంట్స్ అన్నవి కొంచెం రియాలిటీ టచ్ ఇస్తుంది అండ్ ఆ క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేస్తుంది మీలో, అందులో డౌటే లేదు. అండ్ సినిమాటోగ్రఫీ పరంగా కూడా చాలా క్లీన్ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. మంచి టెన్షన్ సీన్స్ అయితే ఎలివేట్ చేసిందని చెప్పాలి. అండ్ ఆ డ్రామా కానీ సస్పెన్స్ కానీ అండ్ ఆ రియలిజం కానీ వీటన్నిటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపించారు భయ్య. అండ్ మెయిన్ ఈ రైడ్ మూవీస్ వర్కౌట్ అవ్వడానికి ఒక రీజన్ అయితే ఉంది, అదే నో అన్నెసెసరీ రొమాన్స్ ఆర్ సాంగ్స్ అండ్ డ్రామా. ఓన్లీ స్టోరీనే ఫోకస్ చేసి చేస్తారు ఈ రైడ్ మూవీస్ అన్నవి. రైడ్ 1 కూడా అందుకే బిగ్గెస్ట్ హిట్ అయింది, ఈ రైడ్ 2 కూడా అందుకే వర్కౌట్ అయింది భయ్య. నాకు కూడా అది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్తా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అంటే కొంచెం ఆ మొమెంటం అంతా తీసుకురావడానికి టైం అయితే తీసుకుంటారు అన్నమాట, అది బిల్డ్ చేయడానికి. అది కొంచెం స్లో అనిపిస్తుంది. అండ్ టూ మెనీ సబ్ప్లాట్స్ అయితే క్రియేట్ చేస్తారు భయ్య. అంటే పొలిటికల్ గేమ్స్ అంటారు, మీడియా ట్రయల్స్ అంటారు, ఇవన్నీ కూడా ఆ రైడ్ కోర్ స్టోరీని అయితే కొంచెం డైల్యూట్ చేసేస్తాయి అనమాట. కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతారు దాని నుంచి. ఆ కోర్ థీమ్ అయితే మిస్ చేశారు ఈ సబ్ప్లాట్స్ వల్ల. అండ్ కొంచెం రైటింగ్ కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. మనకు 2018 లో రైడ్ చూసినప్పుడు కొంచెం ఫ్రెష్ ఫీల్ అయితే కలుగుద్ది చూసిన వాళ్ళకి. రీమేక్ చూసిన వాళ్ళకి కాదు, ఒరిజినల్ గురించి మాట్లాడుతున్నాను నేను. అప్పుడు కొంచెం చూస్తుంటే ఫ్రెష్ ఫీల్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు కొంచెం రైటింగ్స్ కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపించాయి ఈ సీక్వెల్ లో. కొన్ని కోర్ట్ రూమ్ కానీ మీడియా సీన్స్ కానీ ఇవన్నీ కూడా మరీ ఓవర్లీ డ్రామాటైజ్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది. అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే చూడండి భయ్య, ఒకసారి ట్రై చేయండి అని చెప్తే నచ్చుద్ది. నాకైతే వర్కౌట్ అయ్యింది. మరీ రైడ్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ బాగుంటుంది. ఇది కూడా తెలుగు డబ్బింగ్ అయితే లేదు ప్రస్తుతానికి, మరి ఫ్యూచర్ లో రావచ్చు లేదో నాకైతే తెలియదు. హిందీలో ఉంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.